హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కవర్ చేద్దాం అనుకునే టాపిక్ ఏంటంటే లీడర్షిప్లో కొన్ని ఉండాల్సిన మనకి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనం ఏ విధంగా కొన్ని ట్రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి డిస్కషన్స్ కానీ ఇలాంటి నాలెడ్జ్ కానీ మనకి కోర్సెస్ ద్వారానో లేదంటే బుక్ చదివితే గానో రాదు. ఇలాంటివి రెగ్యులర్గా డైనమిక్గా మనం ఆన్ ద ప్రాసెస్లో నేర్చుకునే ప్రాసెస్ ఇదంతా కూడా. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సత్విచారం అంటారు దీన్ని. యాక్చువల్గా సత్విచారం అంటే వి ప్లస్ సారం, అంటే దుఃఖాన్ని నివారించే ప్రయత్నం ఇదంతా కూడా. ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది అర్థం చేసుకునే ప్రయత్నం అనమాట. ఇది అందరూ కూడా మనం షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే అన్నీ కూడా మనకి హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో మోర్ అండ్ మోర్ ఇంట్రాస్పెక్షన్, మోర్ అండ్ మోర్ కమ్యూనికేషన్ ద్వారా మనం దీన్ని అచీవ్ చేయొచ్చు, ఎక్కడైనా కానీ. సో ఈరోజు నేను కొన్ని లీడర్షిప్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి టీంలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, ఎలా అంటే ట్రిగర్ చేస్తూ ఉంటారు అనమాట. టీంలో కొంతమంది మనల్ని ఎమోషనల్గా ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఎమోషనల్గా ట్రిగర్ చేయడానికి ట్రై చేసి మనల్ని ఎక్కడో బ్లేమ్ గేమ్ చేద్దామని చూస్తూ ఉంటారు అనమాట. అంటే మనల్ని ఎమోషనల్గా ట్రిగర్ అయినప్పుడు ఎక్కడో చోట మనం ఎమోషన్కి దొరికినప్పుడు ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేసి దాని ద్వారా బ్లేమ్ చేద్దామని చూస్తూ ఉంటారు చాలామంది అంటే ఇన్ ద సెన్స్ ఒకళ్ళిద్దరు ఉంటారు టీంలో ఎలాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎదగటానికో దీన్నో చేయడానికి. సో ఈ టైంలో మనం బేసిక్గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యే ప్రాసెస్ మీద ఉండాలి. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది అంత ఈజీ థింగ్ కాదు. సో మనం ఎలా అయితే రియాక్ట్ అవ్వకూడదని అనుకుంటామో సిమిలర్గా మన మైండ్ సెట్తో కూడా అందరూ ఉండరు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఒక 10 మందిలో 2-3 అలా రియాక్ట్ అయ్యారనుకోండి, స్లోగా జబ్బు అందరికీ వస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా టీం మొత్తం ఇంపాక్ట్ అయ్యి ప్రాజెక్ట్ మొత్తానికి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అండ్ ఇలాంటి టైంలో కూడా మనకి కొంచెం లోగా అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అసలు వర్క్ ఎందుకు ఇంత కష్టంగా ఉంది, మనం ఎందుకు చేయలేకపోతున్నాం వర్క్ అనే ఒక డైలమాలో కూడా ఉంటుంది. మనకు ప్రాపర్గా స్కిల్ లేదా అన్న వేలో వీళ్ళు కొన్ని క్రియేట్ చేస్తూ ఉండడానికి ట్రై చేస్తారు అనమాట. ఇవన్నీ ఆల్రెడీ నేను చూసినవే. సో ఈ సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలని అంటే మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది చూడాలి. ఈ ప్రాబ్లమ్ని ఎప్పుడైనా కానీ నువ్వు వాడు రివెంజ్ గేమ్ ఆడాడు కదా అని చెప్పేసి నువ్వు కూడా రివెంజ్ గేమ్ ఆడుతూ కూర్చుంటే ప్రాబ్లం ముందుకెళ్తాం, ఓవరాల్గా ఎవడో కూడా బ్లేమ్ అవుతుంది. బట్ యాజ్ ఏ టీమ్గా మనం ఆ ప్రాబ్లమ్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలన్న దాని మీదే ఫోకస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఫర్దర్గా ముందుకెళ్తుంది. ప్రాబ్లం ముందుకు వెళ్లకుండా ఇది ఇలా జరిగింది, అది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అనే అన్ని పుల్లలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఓకే, మన టీంలోనే ఉంటారు, ఎక్కడైనా కానీ ఉంటారు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎమోషనల్ ఫూల్స్ ఉంటారు అనమాట కొంతమంది. బేసిక్గా ఎమోషనల్ ఫూల్స్ అంటే అందరూ ఎమోషనల్ ఫూల్సే, మనం అని కాదు. ఇవన్నీ ఇలాంటివి చేయటం అనేది అంత ఈజీ థింగ్ కాదు. ఓకే, సో ఎమోషనల్గా ఉండకుండా ఒకసారి కంట్రోల్ చేసుకోవడం అనేది అంత ఈజీ థింగ్ ఏం కాదు. మనం డిస్కస్ చేసుకున్నంత ఈజీ థింగ్ ఏం కాదు. సో అందుకనే ఇంట్రాస్పెక్షన్ అనేది చేస్తాం అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్స్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ప్రాపర్గా ఛానలైజ్ ఎలా చేసుకోవాలి, ప్రాపర్గా ఎవరితో కమ్యూనికేట్ చేయాలి, ప్రాపర్గా దాన్ని ఎలా ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఎలా అడ్రస్ చేయాలనే దాని మీదే ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఎమోషనల్గా ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వకూడదు. ఓన్లీ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదే ఫోకస్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకవేళ మనం చేయకపోతే వీ నీడ్ టు ట్రై టు స్ప్లిట్ అమాంగ్ అవర్ సెల్స్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎక్కడనేది రూట్ కాజ్ వస్తుంది. స్లోగా వీ విల్ ట్రై టు అనలైజ్ వాట్ ఈస్ ద ఇష్యూ. ఒకవేళ లేకపోతే వీ విల్ ట్రై టు ఐడెంటిఫై ఇంకొకరిని మనం తీసుకురావచ్చు అనమాట. అంతేగాని
మనం మొత్తం మనమే చేసేయాలి, మనం మీద ఒకరి మీదే వేసేద్దామని చూస్తారన్నమాట. జనరల్గా ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్లో ఇది ఎవడు తప్పు ఎవడు తప్పు ఎవడు తప్పు ఎవడు తప్పు అన్న బ్లేమ్ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది. హై లెవెల్లో కానీ లో లెవెల్లో కానీ ఇది నా ప్రాబ్లమా ఇంకోటి ప్రాబ్లమా ఇంకోటి ప్రాబ్లమా ఇంకోటి ప్రాబ్లమ్ అని నడుస్తూ ఉంటుంది. మన ఒక్కరికే కాదు, మిగతా వాళ్ళు కూడా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. సో సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనం ఈ టైంలో మనకి ఏమేమి డౌట్స్ వస్తాయంటే, మనం ఈ జాబ్ ప్యాషనేట్గా చేస్తున్నామా, అసలు ఇది మన రైట్ ఫీల్డేనా, ఇలాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లమ్ నువ్వు రైట్ ఫీల్డ్లో ఉన్నావా రాంగ్ ఫీల్డ్లో ఉన్నావా అనేది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఎదవలు క్రియేట్ చేసే ఒక చెత్త సిచ్యువేషన్స్ వల్ల ఇలా మిగతా వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కొంతమంది పురుగులు ఉంటారు అన్నమాట. ఈ నా కొడుకులు ఏం చేస్తారంటే ఈ ఎదవల వల్ల మొత్తం కల్చర్ డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. మన మైండ్ సెట్తోనో దీని మైండ్ సెట్తోనో కాదు. ప్రాబ్లం ఏంటంటే క్రియేట్ చేసి ఎదవల వల్ల అన్నమాట. సో అది మెయిన్. ఓకే, సో రూట్ కాజ్, ప్రతి దానికి కూడా ఒక రూట్ కాజ్ అనేది ఉంటుంది. ఓకే, దేనికి కూడా జనరలైజ్ చేసేసి మనం ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి మల్టిపుల్ రూట్ కాజెస్ ఉంటాయి, డిఫరెంట్ వేస్లో ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఎలా మనం అడ్రస్ చేసి ముందుకు తీసుకెళ్ళాలన్నదే చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఐ హోప్ మనం అందరం ఇది నేర్చుకుని బాగా ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాము. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ట్రైట్ యాజ్ ఎ లీడర్ కింద. సో అండ్ మనం ఏదైతే చెప్తున్నామో అందరూ ఒకే మాట మీద ఉండాలి. ఒకడు ఒక ఒపీనియన్ అలా ఉండకూడదు. సో ఇలా ప్రతి టీమ్స్లోనే జరుగుతూ ఉంటాయి. నేను అంతకుముందు చేసిన టీమ్స్లో ఏంటంటే కొంతమంది ఉంటారనమాట, ఇలా పొల్లలు పెట్టడం, ఓకే, డివైడ్ అండ్ రూల్ చేసుకోవటం, ఎమోషనల్గా మనం రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే ప్రాపర్గా రాకపోవటం. సో ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే లేట్ నైట్లు చేయాల్సి వస్తుంది, ఇలా చేయాల్సి వస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొకటి మనల్ని అన్నాడు కదా అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఒక రివెంజ్ గేమ్స్ లాంటివి ప్లే చేసుకుని అలా ఎమోషన్ పెట్టుకోకూడదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఏ ఫోకస్లో ఉందో ఆ ఫోకస్ మీద మనం వెళ్ళిపోతూనే ఉండాలి. అలా చేసుకుంటూ వెళ్తే మనం ఎదుగుతూనే ఉంటాం. ఎవడైతే అలా చెత్తగా ఆలోచించేవాడు ఆడు అలాగే ఉంటాడు. అట్ ద సేమ్ టైం అప్స్కిల్లింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. ప్యారలల్గా అప్స్కిల్లింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ అప్స్కిల్లింగ్ ప్రాసెస్ని కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వీటి వల్ల నేను సఫర్ అయ్యాను అంతకుముందు. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం వల్ల, గ్రూపిజమ్స్ వల్ల, ఓకే, ఇలాగ ఒకడికొకడు గ్రూప్ చేసేసుకోవడం వల్ల, ప్రాపర్గా ఒకరిని బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా అన్నిటికీ కారణాలు ఒకటే. బేసిక్గా ఎవడైనా సరే ఏం చేస్తాడంటే డివైడ్ అండ్ రూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో దాని నుంచి కేర్ఫుల్గా ఉండాలి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.